10th అయిపోయిన తర్వాత చాలామంది బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటాయి. లైక్ మనం చూసుకుంటే జేఈ బ్రిడ్జ్ కోర్స్ అని, తర్వాత ఐఐటి బ్రిడ్జ్ కోర్స్, ఐఐటి కాలేజ్ సీట్ కోసం బ్రిడ్జ్ కోర్స్ అని, అండ్ తర్వాత వచ్చేసి నీట్ కోసం బ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఈ 10th ఇంటర్కి జాయిన్ అయ్యే మధ్యలో ఒక షార్ట్ టర్మ్ కోర్స్ అంటే 2 months కోర్సు, 45 days కోర్సు ఇలా చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటి అంటే దీని గురించి మనం మాట్లాడుకోవాలి. జనరల్గా ఏంటి అంటే ఈ టైంలో మనం ఇట్లాంటి కోర్సు మనం తీసుకోవచ్చా అనేది ఈరోజు టాపిక్ అయితే మనం మాట్లాడుకుందాము. చాలామంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో కొంచెం రెస్ట్ తీసుకుందాము, 10th 2 months హాలిడేస్ ఎంజాయ్ చేద్దాము ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే ఈ 2 monthsలో ఇట్లాంటి కోర్సులు జాయిన్ అవ్వడం అనేది మంచి విషయమే. ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకోటి ఇంటర్ అయిపోయి మనకి మంచి కాలేజీలో సీట్ వచ్చేదాకా కొంచెం రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటి అంటే తెలియకుండానే మనం ఇప్పుడు ఈ మంచి కాలేజీలో సీట్ రాకపోతే ఇప్పుడు ఫ్యూచర్ అయితే లేదు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. మనం చూసుకుంటే కాలేజెస్లో మంచి కాలేజీలో చదివి నువ్వు క్యాంపస్లోనే జాబ్ తెచ్చుకుంటే వెళ్ళండి గుడ్. చాలా లాంగ్ రన్లో ఇది నేను ఆలోచించి చెప్తా ఉన్నాను. ఎందుకంటే చాలామంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ కదా చాలా టైం ఉంది అనుకుంటారు. ఇదేంటంటే క్రూషియల్ టైం ఇది. ఇప్పుడు ఒక మంచి కాలేజీలో సీట్ రాకపోతే, క్యాంపస్లో ఉద్యోగం రాకపోతే మన అమీర్పేట హైదరాబాద్లో అమీర్పేట, ఈ ఎస్ఆర్ నగర్, తర్వాత ఈ మాదాపూర్, తర్వాత ఈ కేపీహెచ్పీలో తిరిగి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకనే మీరు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇలాంటి బ్రిడ్జ్ కోర్స్ని ఎంచుకోండి. కానీ ఎక్కడ జాయిన్ అవుతున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. అక్కడ ప్రాపర్గా చెప్తున్నారు లేదా కేవలం మన డబ్బుల కోసమే ఈ బ్రిడ్జ్ కోర్సులు ప్రవేశపెట్టారా, ఇది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రిడ్జ్ కోర్స్ పేరుతో కూడా ఒక పెద్ద దందా జరుగుతుంది. అందుకనే రియల్గా ఎవరు నిజంగా చెప్తున్నారు అండ్ మనం ఏదైతే ఇంటర్తో పాటు జేఈ కానీ ఇంటర్తో పాటు నీట్ కానీ జాయిన్ అయ్యే ముందు ఇలాంటి బ్రిడ్జ్ కోర్సులు ఎక్కడ చేస్తున్నారు ఏంటి అనేది క్రాస్ వెరిఫై చేసుకొని డెఫినెట్లీ టైం అంటే రోజంతా చదివే స్ట్రెస్ పెట్టమని నేను చెప్పట్లేదు, కానీ రోజులో ఒక 3-4 గంటల క్లాసులు వినడంలో, లేకపోతే ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లో రోజుకు 2-3 గంటల క్లాసులు విని ఏదో టైం పాస్ సరదాగా వినడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే రోజంతా పిల్లలు ఆడుకోరు, రోజంతా ఫ్రీగా ఉండడం కూడా కాదు కదా. సో డెఫినెట్లీ కొంత టైం ఉంటుంది. కావాలంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి పిల్లలు కూడా, మరి స్ట్రెస్ కూడా ఇవ్వద్దు, అది కూడా చెప్తా ఉన్నాను. సో ఇది ఒకసారి ఆలోచించండి. డెఫినెట్లీ 10th అయిపోయాక జేఈ నీట్ బ్రిడ్జ్ కోర్సు జాయిన్ అయితే మంచిదే. ఓకే, టైం వేస్ట్ చేసుకోకుండా. థ్యాంక్ యూ.